నమస్కారం. నా పేరు మాండ నరసింహులు, ఆదివాసి గిరిజన వైద్యుని. మన పూర్వీకుల కాలం నుండి, మన పెద్దల నుండి రకరకాలుగా ఆరోగ్యంగా నూరేళ్ళు బతికినారు మన పెద్దలు. పూర్వీక కాలంలో ఆకులు, అలుములు, చెట్లు, కాయలు, అడవిలో ఎన్ని మూలికలు సేకరించుకొని ఆరోగ్యంగా బతికినారు. కాబట్టి మనం ఏముందంటే మన బాడీలో ఒక రాళ్ళు అనేది తయారవుతాయి. ఎందుకు రాళ్ళు అంటే మూత్రపిండాలు కానీ, గర్భచిత్తులు కానీ, గ్యాడ్ బాడలు కానీ, కిడ్నీలలో కానీ ఆ రాళ్ళు తయారవుతాయి. ఏంటికి రాళ్ళు తయారవుతాయి అంటే అవి రాళ్ళు బయట నుండి రావు, మనం తినే ఆహారం నుండి రాళ్ళు తయారవుతాయి. ఎందుకు తయారవుతాయి అంటే మనిషికి ఊష్టం ఉన్నోడికి ప్రతి ఒక్కరికి రాళ్ళు తయారవుతుంది. ఊష్టం ఉంటే రాళ్ళు తయారవుతాయి. ఊష్టం అంటే వాడి బాడీలు వేడి ఎక్కువ ఉన్నప్పుడు వాడిని తెలకుండానే వాడు తినే ఉప్పు ఉంటుంది కదా, నువ్వు తినే ఆహారంలో ఉప్పు, ఆ ఉప్పే రాయి తయారవుతుంది. అది ఎవరో తెలియదు. ఎంతసేపు ఉన్నా మాకు రాళ్ళు అయినాయి, అబ్బా ఇంకా ఆపరేషన్ చేయించుకోవాలా, నాకు మూత్రపిండాలు ఉన్నాయి, కిడ్నీలు ఉన్నాయి, ఆ గ్యాల్బెడలు ఉన్నాయి, ఈ రాళ్ళు పోకుండా అని భయపడి చస్తుంటారు. మనకాడ అట్ట కాకుండా మన ఆదివాసి పెద్దలు రాళ్ళుంటే పూర్వీక కాలం కూడా రాళ్ళు ఉన్నాయి. పూర్వీకులు కూడా వైద్యం కనిపెట్టుకొని రాళ్ళు పడగొట్టుకొని రాళ్ళుంటే ఏముందంటే చాలా డేంజర్. ఓసారి అడ్డం పడినప్పుడు ఓటికి రాకపోతే కాళ్ళు వాదడం, కాలు వాయడం, పొట్ట వాయడం, రకరకాల మనిషి శాతకంతనం, ఊపిరి ఆడకుండా కిలకిలకిలి దండాడుతారు మనిషి. ఆ ఒప్పి మన ఒక ఆడపిల్ల కానిపెడితే ఎట్లా నొప్పి ఉంటుందో రాళ్ళు నొనికి ఆ రాయి కదిలిందనుకో అంతకంటే ఎక్కువ డబ్బులు నొప్పి. కానిపోయేటప్పుడు ఆమె చుక్కలు దేవుడు కనపడతాడు, వీని కూడా రాయి కదిలినప్పుడు విపరీతంగా నొప్పి వస్తుంది. అదొకటి లోపల ఒంటికి రాకుండా ఒక బాధ, రాయి నొప్పి ఒకటి, తర్వాత భయం ఒకటి, సలిజరం పుడుతుంది. అందుకోసం మన పెద్దలు, మన ఊరికుల కాలం నాడు మా పెద్దలు కొన్ని మూలికలు కనిపెట్టినట్టు చెప్తా వినండి. ఒకటి, ఇది అంశపాద చెట్టు, ఇది మొగబీర చెట్టు, ఇది దుస్సర చెట్టు. ఈ 3 చెట్లు నా కాడ తెచ్చినాను. ఇంకా 3 చెట్లు ఉన్నాయి, 6 చెట్లు కలుస్తాయి. ఈ 3 చెట్లు చిన్న ఒరగోను, పెద్ద ఒరగోను, నల్లుప్పి, తెల్లుప్పి. ఇవి 3, ఇవి 4. అన్ని చెట్లు 8 చెట్లు కలుస్తాయి. 8 చెట్లతో గొల్లీలు తయారవుతుంది, 8 చెట్లతో పౌడర్ తయారవుతుంది, 8 చెట్లతో అర్థం తయారవుతుంది. అర్థం కిడ్నీ ప్రాబ్లం నా కాడ ఏంటంటే అందరూ మందులు ఇస్తున్నారు, అందరూ మందులు వాడుతున్నారు, కిడ్నీ రాళ్ళు పడిపోతాయి, డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నారు, తీసేస్తున్నారు, పోతాయి. ఒకటి మన ఆదివాసి వైద్యంలో ఒకసారి రాళ్ళు పోయినక్క బతికిన రాళ్ళు రాకూడదు. అబ్బా స్వామి, దేవుడా 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 అని బతికిన నాళ్ళు మొక్కాల. అది చెంచుల వైద్యం. ఈ 7 రకాల మూలికలతోటి కిడ్నీ రాళ్ళు మాయమైపోతాయి, ఇక రావు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే చిన్న ఒరగోను, పెద్ద ఒరగోను, నల్లుప్పి, తల్లిప్పి చాలా పెద్ద మూలికలు. ఎందుకంటే అవి ముళ్ళు ఉంటాయి. నేను వేరే కొండల నుండి వచ్చేసి పెట్టుకొని రావాలంటే ముళ్ళతోటి ఎట్లా పెట్టుకొని వస్తామని పెట్టుకురాలేదు. చెట్లు నెట్లో చూపించి పెడతారు. ఆ చెట్లలో చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఈ 7 రకాల చెట్లతోటి కిడ్నీ రాళ్ళకు ఒక్కటే, కిడ్నీ రాళ్ళు రాకుండా ఎంతసేపు ఉన్నా 100 ఏళ్ళు బతికినా కిడ్నీ రాళ్ళు రావు. ముందు రాళ్ళు వచ్చినాయనుకో, ఇది 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు కోర్సు ఉంటుంది. రాయి బట్టి కోర్సు ఉంటుంది, రాళ్ళ మందం బట్టి కోర్సు ఉంటుంది, రాళ్ళు కెపాసిటీ బట్టి కోర్సు ఉంటుంది. ఈ కోర్సు వాడుచుకున్నాక ఈ మందు వాడేటప్పుడు పథ్యం ఉంటుంది. ఏం పథ్యం ఉంటుందంటే చేపలు తినకూడదు, చిక్కలు తినకూడదు, ఏమి పప్పాయి పండు తినకూడదు, నూగులు తినకూడదు, మత్తు పదార్థాలు తగ్గించుకోవాలి. వేడి వస్తువులు తగ్గించుకొని మందు వాడితే కిడ్నీల రాయిలు మాయమైపోతాయి. ఈ ఆదివాసి గిరిజన వైద్యం మా తాతల నుండి చాలా మంది అయ్యా అందరూ రాళ్ళు వడగొట్టనిక్కా ఉలవచారు ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఉలవచారు ఇచ్చేవారు, ఉలవలు ఉడకబెట్టుకుని తాగేవాళ్ళు. మధ్యవర్తులు మా వాళ్ళు చెంచోళ్ళు ఉలవచారు తింటే పడిపోతున్నాయి, మళ్ళీ మొదలెత్తున్నాయి. అట్టకాకుండా అయ్యి ఈ పడిపోవడము మళ్ళీ రావడం ఎందుకు? మన పెద్దల నుండి వైద్యం కనిపెట్టడానికి మా పెద్దలు ఈ రకాల చెట్లల్లో ఆ కొండపిండి చెట్టు ఉంటుంది. కొండపిండి చెట్టులో ఇంకా రాయి మీద వేస్తే ఆ పసుపు నూనె వేస్తే కొండపిండి రాయి పిండి అయిపోతుంది. కొండపిండిలో 4 రకాలు ఉన్నాయి. కొండపిండి 4 రకాల్లో పసుపు రకం ఒకటి ఉంటుంది. ఆ పసుపు రకంది కూడా ఏం చేస్తారంటే గోళీలు కడతారు. ఇది పౌడర్ ఉంటుంది, అది గోళీలు ఉంటుంది. 8 రకాలతోటి కిడ్నీ రాళ్ళు మాయమైపోయి శుభ్రంగా మన బతికిన రాళ్ళు రాకుండా ఆరోగ్యంగా నా పేరు మతి చేసుకొని 100,000 మంది చెప్తారు. ఎందుకంటే డాక్టర్లు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, చేస్తున్నారు, పోతున్నాయి వస్తున్నాయి, పోతున్నాయి వస్తున్నాయి. ఎంత ఇబ్బంది పడతారు. ఇంకోటి ఆడపిల్లలకు
రేపు పెళ్ళి అయినాక గర్భం వచ్చిన తర్వాత ఈ బాధనే ఎక్కువ ఉంటుంది. మళ్ళీ కిడ్నీ రాళ్ళ బాధ వస్తే ఆ బాధ చూసుకుంటారు, ఆ నొప్పి భరాయిస్తారు. సంతానం నొప్పి ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ఈ నొప్పి ఉంటుంది. అందుకోసం అక్కలకి అమ్మలకి నమస్కారం చేసుకొని మీ కిడ్నీ రాళ్ళు ఎవరికన్నా ఉంటే కూడా నా కాడ ఈ మందు 3 రకాలుగా ఉంటుంది. ఈ మందు దొరుకుతుంది. చక్కగా మీ కిడ్నీ రాళ్ళు ఒకసారి పడిపోయినాక జీవితాంతం రావు. అందుకోసం హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. కరెక్ట్ ఈ మందు నా కాడ దొరుకుతుంది. కరెక్ట్ పత్యం చేసుకొని మీ కిడ్నీ ప్రాబ్లంలో రాళ్ళు రాకుండా చక్కగా ఆయుర్వేద గిర్జన పెద్దల తరతరాల నుండి అనుమతి చేసిన వైద్యం మీ ముందుకు మీ ప్రోగ్రాం చేస్తున్నా. మీరు చూడండి, మీకు రాళ్ళుంటే దాని పరిచయని బట్టి మీకు వైద్యం ఇస్తాను. మీరు లేవల్ పోయి చెక్ చేసుకోండి. ఫస్ట్ రిపోర్ట్ చూసుకోండి, మళ్ళీ లేవల్ రిపోర్ట్ చూసుకున్నాక అయ్యా చెంచాయన నువ్వు 100 ఏళ్ళు బతకాలా, అందరికి ఉపయోగపడాలని అందరు అక్కలు అమ్మలు వైద్యులు డాక్టర్లు అందరూ సలహా చేసి నమస్కారం పెడతారని నమస్కారం పెడుతున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.